వెల్కమ్ టు భక్తి9. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత విశిష్టత, వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రత కథ, శ్రీ మహాలక్ష్మిని ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. సకల లోకాలకు వెలుగనిచ్చే చిన్ని దీపపు అంకురం శ్రీ మహాలక్ష్మి. సృష్టిలో కనిపించే సర్వ వైభవాలు లక్ష్మీదేవి భిన్నమైన వ్యక్త రూపాలే. అవే అష్టలక్ష్ములుగా కీర్తిని అందుకుంటున్నాయి. అవి ప్రధానమైనవి. వాటితో పాటు మానవాళి కోరుకోదగిన అన్నింటినీ లక్ష్మిగానే చెబుతారు. శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు వేడుకలతో వాతావరణం మనోహరంగా ఉంటుంది. శ్రావణ మంగళ శుక్రవారాలు మరీ ప్రత్యేకం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించి తరిస్తారు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజం వందే ముకుంద ప్రియాం మాతర్ణ మామికమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మి ప్రసీద మహ్యాం. భౌతిక సంపదలే కాదు, మోక్షం, స్వాతంత్ర్యం మొదలైనవి కూడా లక్ష్మీదేవి చిహ్నాలే. ఇన్ని రూపాల్లో మరీ ముఖ్యమైనదిగా ఎంపిక చేసుకున్నదే వరలక్ష్మీదేవి. నిర్వచన పరంగా చెప్పాలంటే వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. వర పదానికి ఎంచుకున్నది శ్రేష్టమైంది అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇతర సంపదల సంగతలా ఉంచితే మనమందరం కోరుకునే ఆనందమే అసలైన సంపద. అదే వరలక్ష్మి. ఆ వరలక్ష్మి దేవిని పొందే వ్రతాన్ని పార్వతీదేవి కోరికపై మహాశివుడు కుమారస్వామికి ఉపదేశించి ఆ షణ్ముఖుని ద్వారా భూలోకంలో ప్రచారం చేయించినట్టు స్కాంద పురాణం తెలియజేస్తుంది. ఈ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేయమని వరలక్ష్మీదేవి స్వయంగా ఆదేశించింది. అది శ్రేష్టం. ఆ రోజు ఏదో కారణం వల్ల వీలు కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అది కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వ్రతం అంటే ప్రవర్తనలో పాటించే నియమం. వరలక్ష్మి వ్రతాచరణ అంటే ఉత్తమ సంపదను పొందటానికి తగిన ప్రవర్తన అలవర్చుకోవాలన్నమాట. ఆ వివరాలను సోదాహరణంగా తెలియజేస్తుంది వరలక్ష్మి వ్రతం. వ్రత ఆవిర్భావం, వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేశారు, ఫలితం ఏమిటి తదితర సంగతులన్నీ వ్రత కథలోనే ఉన్నాయి. ఇప్పుడు వ్రత కథ. చారుమతి అనే బ్రాహ్మణ ఇల్లాలిది మగధ దేశంలో కుండిన నగరం. ఆవిడ అత్తామామలను ప్రేమతో చూసుకుంటూ హితంగా మితంగా మాట్లాడేది. ఇంటా బయట కరుణా హృదయం చూపేది. ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ సదా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఆమెకు వరలక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనని పూజించమని చెప్పింది. చారుమతి ఆ సంగతి పెద్దలకు తెలియజేసి వారి అనుమతితో వ్రతం చేసుకుంది. ఆమెది మంచి మనసు కనుక ఏమీ కోరకుండానే దేవి కరుణించింది. వరలక్ష్మి ఇతరుల ప్రస్తావన తేకున్నా చారుమతి 4 వర్ణాల వారిని వ్రతానికి రమ్మంది. పూజ పూర్తయ్యేసరికి ఆ మహిళలే కాదు వారి కుటుంబాలు సంతోషించాయి. అదే అసలైన ప్రయోజనం. వ్రతానికి శబ్దకథ. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, విజయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి వరలక్ష్మిచ్చ ప్రసన్న మమ సర్వదా. వ్రతమనే నెపంతో ఎన్ని మహార్థాలు బోధిస్తుంటే మన సంప్రదాయం చూడండి. సాటి స్త్రీని ముత్తైదువుగా వరలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం, దైవం మానవ రూపంలో కొలువై ఉంటుందని చాటుతూ సాటి వారిని దైవ సమానులుగా చూడటం అలవాటు చేయడానికే. వాయనం ఇచ్చేటప్పుడు నా వాయనం పుచ్చుకున్నది ఎవరు అనే ప్రశ్న, నేనే వరలక్ష్మీదేవిని అనే సమాధానం అందుకు సాక్ష్యం. చారుమతిలా సదాచార సంపన్నత ఉంటే వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుందంటూ సత్ప్రవర్తన బోధిస్తుంది. ఇది వ్యక్తిగతం.
ఇక అత్తామామలు ఇతర పెద్దలను సేవించడం, గౌరవించడం అన్నది కుటుంబ బాధ్యత. మానవతా ధోరణి అనిపించుకుంటాయి. పూజాది కార్యక్రమాల్లో అన్ని వర్ణాల వారికి సమాన అర్హత ఉంటుందని ఆచరణపూర్వకంగా చెప్పడం సామాజిక స్పృహ. ఇలాంటి సద్గుణాలు అందరిలో ఉంటే స్వర్గం భూమికి దిగిరాదా? అటువంటి సమాజమే మన ఋషుల ఆదర్శం. వ్రతాలు, నోములు మనవి ఆ దిశగా నడిపిస్తాయి. ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అమ్మవారికి పూజించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా పూజలో పాల్గొనాలి. ఇలా ఉండడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనది. వరలక్ష్మి వ్రతం రోజు అంతా దీపం వెలిగేటట్లు చూసుకోవాలి. ఆ దీపమే లక్ష్మీ స్వరూపంగా భావించాలి. శ్రావణ మాసమంతా సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం వల్ల ఆ మహాలక్ష్మి సంతోషిస్తుంది. ఇంకా శ్రావణ మాసమంతా మహిళలు గాజులు, బొట్టు, మంచిగా కుంకుమ పెట్టుకొని మంచి అలంకరణలో ఉండాలి. ప్రతి మహిళ కూడా లక్ష్మీదేవి స్వరూపంగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి వరలక్ష్మి వ్రత విశిష్టత. మీ అందరికీ ఆ వరలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా భక్తి9ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.